గమనించాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలోని లోపాలను గుర్తించి మన జీవితాన్ని సరిచేసుకుంటే, మన జీవితాన్ని బాగు చేసుకుంటే, మన జీవితాన్ని దేవుడు మెచ్చినట్లుగా మార్చుకుంటే, ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించినట్లయితే రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. ఎందుకంటే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తారంటే ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి కాదండి, అంతస్తులు ఉన్న వారికి కాదండి, గొప్పగా జీవించేవారికి కాదు, కానీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేవారికి, రక్షణ మారు మనసు పొందుకొని రక్షణ మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించేవారే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఆత్మీయ జీవితంలో స్థిరంగా కొనసాగుతున్నామా? ఆత్మీయ జీవితంలో బలంగా కొనసాగుతున్నామా? దేవుని విశ్వాసంలో ఎదుగుతున్నామా? దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, స్థిరమైన ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం, రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.